మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించింది తెలుగుదేశం పార్టీ మనుషులే అనే దానికి మరొకసారి చాలా స్పష్టంగా వారి నాయకుడు వివరిస్తున్నటువంటి తీరు మాకు అనేక అనుమానాలకి తావిస్తుంది. ఈరోజు మొన్ననే రాళ్లతో కొట్టండి అని చెప్పిన మరుసటి రోజే విజయవాడలో ముఖ్యమంత్రి మీద రాయితోటి దాడి జరగడం జరిగింది. మరి నిన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపితే నీకు దిక్కెవరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, లేకపోతే వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అనేక అనుమానాలకి తావిస్తుంది. దీనిపై చాలా స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఈ మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. గతంలో రాయితోటి దాడి చేస్తే ఏంటి నీ పరిస్థితి అని చెప్పిన వెంటనే దాడి జరగడం, ఈరోజు నీ ప్రాణాలు తీస్తే ఏంటి నీ పరిస్థితి అని అడుగుతుంటే రేపొద్దున ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు కనపడడం లేదు. కాబట్టి పోలీసులే కాదు, జ్యుడిషియరీ కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్గా యాక్ట్ చేయాలి. సీరియస్గా నోటీస్ తీసుకోవడమే కాకుండా దీని మీద ఎంక్వైరీ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అధికారం చేపట్టడానికి ఎటువంటి పనులకైనా దిగజారుతారని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది. అధికారం చేపట్టడానికి అవతల ప్రతిపక్ష నాయకుల్ని సైతం మట్టు పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ ఒక పీఠం కోసం ఏ రకంగా ఎంతమందిని అయినా సరే బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పకనే చెప్తున్నట్టుగా కనబడుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈరోజు మనం అందరం సంతోషంగా ఉన్నాము, మన రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే మరి మన ముఖ్యమంత్రి గారి వల్ల అనేది మన అందరికీ కూడా తెలుసు. మరి మన ముఖ్యమంత్రి గారిని మట్టు పెట్టాలనే ఏదైతే ప్రయత్నం ఈరోజు చేస్తున్నట్టు కనపడుతుందో దీన్ని మనం అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవడమే కాకుండా ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు జరగాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.